Yes, very good morning. Very good morning, students. మా అందరూ ఎలా ఉన్నారండి? Fine, sir. Oh, very good, very good. ఏమా శివ, శిరీష, శ్రావణి, హసీన్, ఓన్లీ 17 మెంబర్సేనా? 5 minutes చూద్దామమ్మా, ఇంకా జాయిన్ అవుతున్నారు కదా. Good morning, sir. Mercy, good morning. Very good morning. Yes. క్లాసులు ఎలా జరుగుతున్నాయమ్మా? అన్ని సబ్జెక్ట్స్ క్లాసులు ఎలా జరుగుతున్నాయండి? అన్ని సబ్జెక్ట్స్ అటెండ్ అవ్వట్లేదు చాలా మంది. We have here the strength is 18 members only. మాట్లాడండి, సైలెంట్గా ఉన్నారా అమ్మా? Still we have 1 more minute. So this is a BRM class and we are going to discussing about that second unit of your BRM subject. In this second unit we are going to discuss last class lo em discuss cheskunnandi. We have discussed about that just introduction and what is mean by data collection, right? అంతేనమ్మా, అదేనా డిస్కస్ Yes, చేసుకుంటా sir. లాస్ట్ క్లాస్ లో? ఎనీథింగ్ ఎల్స్? Information. చెప్పండమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా? వాట్ ఈస్ యూ అండర్స్టాండ్? డేటా అంటే ఏంటి? డేటా కలెక్షన్ అంటే ఏంటి? ఎవరికైనా కొంచెం అయినా అర్థమైందా? పోనీ కొంచెం అయినా గుర్తుందా? Collection of information. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషన్ అంటే ఎయిదర్ ఇట్ ఈజ్ ఏ అండి, అర్థమైందనా ఏమా? Data is a collection of facts such as numbers, words, measurements, observations, or even just description of things. Okay, data is a collection of information అని కూడా అనొచ్చు. సరేనండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్లోకి ఎలా అంటే ప్రాసెస్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఎక్స్టెన్సివ్ యూసెస్ చేస్తే నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. వెరీ సింపుల్. వీ హ్యావ్ డిస్కస్ ప్రీవియస్లీ ఇన్ ద లాస్ట్ క్లాసెస్ అండ్ డేటా కలెక్షన్ మీనింగ్ కూడా తెలుసుకుందాం మనం, రైట్? what is the meaning of data collection? Data collection అంటే ఏంటమ్మా? Gathering the information. Either it is a verbal or interest. Verbal interest, both. ఒకసారి చూడండి అమ్మా, డేటా కలెక్షన్ మీనింగ్ అంటే ఏం నేర్చుకున్నాం? డేటా కలెక్షన్ అంటే ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఆర్ మెజరింగ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో మనకి ఇంట్రెస్టెడ్ ఏరియాస్ నుంచి మనం ఏదైతే గ్యాదర్ చేస్తామో, మెజర్ చేస్తామో ఆ డేటాని, ఆ ఇన్ఫర్మేషన్ని డేటా కలెక్షన్ అని అంటారు. సరేనా? ఇట్స్ బెటర్ టు వెయిట్ 2 more minutes టైం. ఇంకా స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. మన క్లాస్ 9 o'clock అంటే మీరు 9:05 కల్లా జాయిన్ అయిపోతే బెటర్ అండి. సరేనా?
ఓకే ఓకే ఫైన్, ఒకసారి చూడండి అమ్మా. సో డేటా కలెక్షన్ మీనింగ్ అంటే ఏంటండి? సో ఇంట్రెస్టెడ్ ఏరియాస్ నుంచి, వేరియబుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కానీ మెజర్మెంట్ ఏదైనా డేటాని కానీ గ్యాదర్ చేయడం ఆర్ మెజర్ చేయడం, ఓకేనా, దాన్ని డేటా కలెక్షన్ అని అంటారు. సింపుల్గా ఒక వన్ చిన్న వర్డ్లో చెప్పాలి అంటే, ఓకేనా. దిస్ షుడ్ బి డన్ ఆర్ ఇన్ ఎస్టాబ్లిష్ సిస్టమేటిక్ ఫంక్షన్ దట్ ఎనేబుల్ ఎనేబుల్స్ వన్ టు ఆన్సర్ స్టార్టెడ్ రీసెర్చ్ క్వశ్చన్స్, ఓకేనా. సో మనం గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు, మన రీసెర్చ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదండి. సో సీ దిస్ వన్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ద రీసెర్చ్ డిజైన్. సో ఒక రీసెర్చ్ని డిజైన్ చేయాలంటే వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్, ఐ మీన్ ఎన్ని క్లాసిఫికేషన్స్ వైజ్గా వాళ్ళు డివైడ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్ అప్రోచెస్ ఎగ్జిస్ట్, బట్ unfortunately no simple classification systems define all the variations that may be considered, okay na. They may be exploratory formal study, monitoring communication study, experimental ex post factor study, descriptive causal study, cross sectional longitudinal study, case study, statistical study, field setting, laboratory research, simultaneous study. సో ఇక్కడ ఏవైతే మనకి రిప్రజెంట్ చేస్తున్నాడు ఇవన్నీ కూడా వన్ కైండ్ ఆఫ్ స్టడీస్. రీసెర్చ్ని క్లాసిఫికేషన్ చేసే ముందు మనం చేయవలసిన స్టడీస్ మాట, ఓకేనా. సో ఎక్స్ప్లోరేటరీ స్టడీ, ఫార్మల్ స్టడీ అంటే జనరల్గా మనం ఇచ్చిన టాపిక్ని దాన్ని కొంచెం ఎక్స్ప్లోరేట్ చేసుకుని చేసే స్టడీని ఎక్స్ప్లోరేటరీ స్టడీ అని అంటారు. అంటే దాన్ని ఇంకా తెలుగులో చెప్పాలంటే విశదీకరించి నేర్చుకోవడం అని చెప్పేసి అంటారు కదండి. సో ఆ టాపిక్ మీద ఇంకా ఏమైతే ఉన్నాయని చెప్పి రిఫర్ చేసి ఎక్స్ప్లోర్ చేయడం ఆ టాపిక్ని. ఒక లింక్స్ ఉంటే సబ్ లింక్స్ అంటే ఈ టాపిక్ చదువుతారు అనుకోండి, అందులో సబ్ టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా నేర్చుకోవడం. సో మోనిటరింగ్ కమ్యూనికేషన్ స్టడీ, మోనిటరింగ్ అంటే అబ్జర్వ్ చేస్తూ ఒక స్టడీని మోనిటరింగ్ అంటే ఏంటి, చూస్తూ అబ్జర్వ్ చేయడం. కమ్యూనికేషన్ అంటే ఏంటి, మాట్లాడటం. మోనిటరింగ్ కమ్యూనికేషన్ స్టడీ, దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద రీసెర్చ్ డిజైన్, సరేనా. సో మోనిటరింగ్ కమ్యూనికేషన్ స్టడీ అంటే ఏంటి, మనం ఏదైనా ఒక రీసెర్చ్ చేస్తున్నప్పుడు పర్టికులర్ వర్క్ ప్లేస్ లో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ కదలికలు ఎలా ఉన్నాయి, ఐ మీన్ వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, సో అలాంటి థింగ్స్ అనేది కూడా మోనిటరింగ్ చేయడం. వాళ్ళకి ఫండ్స్ వస్తున్నాయా రావట్లేదా, సాలరీస్ అనేవి వస్తున్నాయా రావట్లేదా, బెనిఫిట్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా, ఇవన్నీ ఏంటి మనం ఏం చేస్తున్నట్టు, మోనిటరింగ్ చేస్తున్నట్టు. మోనిటరింగ్ చేయడం అంటే నేర్చుకోవడమే కదా, అబ్జర్వ్ చేయడమే కదా. సో మోనిటరింగ్ అండ్ కమ్యూనికేషన్ స్టడీ, మాట్లాడి తెలుసుకోవడం. ఓకే, ఇక్కడ సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టడీ అంటే ఏంటి, నేర్చుకోవడం. లెర్నింగ్ అన్నా నేర్చుకోవడమే, కానీ స్టడీ అంటే ఏంటంటే మీరు దాన్ని ఏమంటారు తెలుగులో, బాగా ఎక్కువగా ఐ మీన్ చదువుతూ మర్చిపోకుండా ఉండేలాగా నేర్చుకోవడం అన్నమాట, సరేనా. స్టడీ చేయడం, వాట్ ఈస్ వాట్ అనేది స్టడీ చేయడం. ఎగ్జాక్ట్లీ, అధ్యయనం చేయడం. ఎస్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా క్రాస్ సెక్షనల్ లాంగిట్యూడినల్ స్టడీ, కేస్ స్టడీ, స్టాటిస్టికల్ స్టడీ, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ద రీసెర్చ్ డిజైన్. సో మిమ్మల్ని క్వశ్చన్ ఒకవేళ క్లాసిఫికేషన్ ఆఫ్ ద రీసెర్చ్ డిజైన్ అని అడిగితే, సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. సో మనకి ఇచ్చిన సిలబస్ లో ఫస్ట్ టాపిక్ చూడండి, డిస్కషన్ ఆన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. సో దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేయమన్నాడు కదా, టూల్ కలెక్టింగ్ డేటా. సో ఈ వీడి ఇచ్చింది ఒక మేజర్ క్వశ్చన్ అండి, మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో దాని గురించి అంటే సింపుల్గా ఒక 2-3 స్లైడ్స్లో అవగొట్టడానికి లేదండి, చాలా ఎక్కువ మ్యాటర్ ఉంది దాని గురించి. సో నేను మ్యాక్సిమం తగ్గించి మీకు స్లైడ్స్ అనేవి ప్రిపేర్ చేశానండి. సో ఒకసారి చూడండి వన్ బై వన్, కొంచెం బోర్ కొట్టినా సరే వినండి, సరేనా. సో డిస్కషన్ ఆన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. సో ఇందులో మనం చూస్తే మనకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ డేటా అనేది తెలుసు. ఏంటి, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అనేది తెలుసు మనకి. ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి తెలుసు కదమ్మా. ప్రైమరీ డేటా అంటే ఏంటి, మోస్ట్లీ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్
వర్క్ ప్లేస్. ఫ్రమ్ దట్ వర్క్ ప్లేస్ నుంచి మనం గ్యాదర్ చేసుకునే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఫ్రమ్ వర్కర్స్ నుంచి అవ్వచ్చు, లేదంటే మేనేజ్మెంట్ నుంచి అవ్వచ్చు. సో ఈ డేటాని మనం ఏమంటాం, ప్రైమరీ డేటా అని అంటారు. సెకండరీ డేటా అంటే ఏంటి, త్రూ ద బుక్స్ కానీ, జర్నల్స్ కానీ, లైబ్రరీస్ నుంచి కానీ, న్యూస్ పేపర్స్ నుంచి కానీ, ఇంటర్నెట్ నుంచి కానీ గ్యాదర్ చేసే రీసెర్చ్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని సెకండరీ డేటా అనేది అని అంటాం. సో ఈ బేసిక్ లైన్స్ అనేవి మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన ఈ సెకండ్ యూనిట్లో కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. వాట్ ఈస్ ప్రైమరీ డేటా, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ప్రైమరీ డేటా, వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఫ్రమ్ దట్ ప్రైమరీ డేటా, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అనేది మనం కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడమాట ఇక్కడ. సో ఇందులో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అని అడుగుతాడు అంతే. సో అలాంటప్పుడు మీరు ఏం రాయాలి, ప్రైమరీ డేటా అంటే ఇది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే వ్యాలిడిటీ, అథెంటిసిటీ అండ్ రిలయబిలిటీ. ఓకే, సో ఈ 3 అనేవి ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటాలో వస్తాయి. సో 1 by 1 మనం క్లాస్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఫాలోలో చూద్దాం, సరేనా? ఫ్లోలో చూద్దాం, క్లాస్ ఫ్లోలో చూద్దాం. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ఏంటో ఫ్లోలో చూద్దాం అండి మనం. వ్యాలిడిటీ, అథెంటిసిటీ అండ్ రిలయబిలిటీ ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అని అడిగినప్పుడు కంపల్సరీగా ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేసి వర్డ్స్ అనేవి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. జస్ట్ ఒక్క థియరీ రాస్తే మాత్రం మీకు మార్క్స్ వేయరు, సరేనా? అందుకనే పర్టికులర్ గా నేను ఈ స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేశాను. ఇంకా 11 ప్రిపేర్ చేశానండి, ఇంకా ఉన్నాయి స్లైడ్స్ చేస్తాను, సరేనా? సోర్స్ ఆఫ్ ప్రైమరీ డేటా దీని గురించి మనం క్లాస్ ఫ్లోలో చెప్పుకుందాం అండి. సో నేను మీకు క్లాస్ చెప్పే ముందు నేను పీపీటీ ప్రిపేర్ చేసి అందులో ఎక్కువ మ్యాటర్ ఉంటే దాన్ని తగ్గించి తక్కువ చేసి మీకు అర్థమయ్యే టర్మ్స్ లో కొంచెం సెంటెన్సెస్ ఏమైనా మోడిఫై చేసి మరీ చెప్తున్నానండి క్లాస్, సరేనా? సో మీరు దాన్ని కొంచెం గుర్తిస్తే మంచిది, ఓకేనా? డైరెక్ట్ గా నా దగ్గర పీపీటీస్ ఏమీ లేవండి, సో నేను ప్రిపేర్ చేసి మీకు చెప్తున్నాను. సో ఓకేనా? అండ్ ఫస్ట్ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అండ్ డేటా కలెక్షన్. అసలు జనరల్ గా డేటా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డేటా కలెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ వీ హ్యావ్ టు నో దిస్, ఓకేనా? డేటా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ విటల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ రీసెర్చ్ స్టడీస్. Researchers conducted in different field of study can be different in methodology, but every research is based on data which is analyzed and interpreted to get information. Data is the basic unit in statistical studies. So ఇక్కడ ఈ మొత్తం పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నాడు అంటే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దేనికి, మనం రీసెర్చ్ చేయడానికి. ఒక ఫీల్డ్ లో ఒక పర్టికులర్ గా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ టు గెటింగ్ డేటా ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్, ఓకేనా? సో ఈ డీటెయిల్స్ ని బేస్ చేసుకునే మీరు రీసెర్చ్ అనేది కండక్ట్ చేయగలరు. వితౌట్ దీస్ డీటెయిల్స్ యూ కాంట్ డూ ఎనీథింగ్, ఓకేనా? డేటా ఈస్ ఇంపార్టెంట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. నంబర్స్, ఇమేజెస్ అండ్ ఫిగర్స్ ఇన్ కంప్యూటర్స్ ఆల్ ఆర్ డేటా. సో ఇక్కడ డేటా అంటే ఏం చెప్తున్నాడండి, either it is a numbers, either it is a images, either it is a figures and computers or all data, okay na? Did you understand? Yes sir, yes sir. Okay sir. ఇంకా ఇందులో కొంచెం ఒక వన్ మోర్ పాయింట్ ఉంది చూడండి అమ్మా. డేటా ఇస్ ద బేసిక్ యూనిట్ ఇన్ స్టాటిస్టికల్ స్టడీస్. స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంటే లైక్ census, populations, variables, health statistics and road accidents records all are developed from data. ఎలా డెవలప్ చేస్తారు, either it is represented in graphical representations like square type కానీ లేదంటే పై చార్ట్స్ లో కానీ మీకు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ వన్ థింగ్, 1 minute. సో ఇదిగో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, డేటాని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేస్తారన్నమాట. లైక్ పై చార్ట్స్ లో కానీ లేదంటే స్క్వేర్స్ లో కానీ డయాగ్రామ్స్ లో కానీ, సో ఇలా ఎలా అయినా సరే రిప్రజెంట్ చేస్తారన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి,
యాక్సిడెంట్ రిపోర్ట్స్, వాడు యాక్సిడెంట్ రిపోర్ట్స్ అనే కదా చెప్పాడు మనకి. సో యాక్సిడెంట్ రిపోర్ట్స్ అనే కదా మనకు చెప్పింది. సో ఇలా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పై చార్ట్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే ఎంత పర్సంటేజ్ యాక్సిడెంట్స్ అయినాయి, ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో ఏ ఇయర్ లో ఎంత అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి, చాలా క్లియర్ గా రిప్రజెంట్ చేశాడు. సో ఈ ఇయర్ లో వాళ్ళు బాగా కోడి చేస్తున్నారు. సో ఈ డయాగ్రామ్ ని మీరు చూస్తే మీకు క్లియర్ గా ఉంటుంది. చూడండి, కేసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో ఇది డేటా. సో ఇక్కడ కలెక్ట్ చేసిన డేటా చూడండి, ఇది మనకి డేటా 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 అంటున్నాం కదండి. సో ఇది యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్ డేటా అన్నమాట. సో ఇయర్ లో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ అయినాయి, నంబర్ ఆఫ్ కేస్ రిజిస్టర్డ్ ఇన్ అయినాయి, నంబర్ ఆఫ్ క్యాజువలిటీస్ ఇవి ఉన్నాయి. సో అనేవి ఇది ఒక డేటా, మనం ఇయర్ వైజ్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఇక్కడ డయాగ్రామెటిక్ గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇందాక నుంచి చెప్తాను కదండి, మనం డేటాను కలెక్ట్ చేసుకుంటాం, ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటాం, దాన్ని ఇన్ఫర్మేషన్ అని అంటాము. సో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం ఏదైనా చేయొచ్చు అన్ని చెప్తున్నాం కదా, జనరల్ గా అనుకుంటున్నాం కదా. సో డేటా ఈస్ నథింగ్ బట్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఎయిదర్ ఇట్ ఈస్ ఏ నంబర్స్ ఆర్ ఎయిదర్ ఇట్ ఈస్ ఏ ఫిగర్స్, ఎయిదర్ ఇట్ ఈస్ ఏ స్టాటిస్టిక్స్, ఏవైనా కావచ్చు. ఇక్కడ అదే కదా చెప్తుంటా వీడు. ఏం చెప్తున్నాడు? Data is importance of computer science. Either it is a numbers, images, and figures in computers. All are all data. Okay na? So in case data is a basic unit in the statistical studies. Statistical information like census, population, variables, and health statistics and road accidents records all are developed from data. సో మీకు క్లియర్ గా ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ డేటా, వాట్ ఈస్ డేటా కలెక్షన్, డేటా కలెక్షన్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, సో ఎన్ని రకాల డేటా కలెక్షన్, ఎన్ని రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు డేటా అనేది మీకు క్లియర్ ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏమై కరెక్ట్? సో ఇక్కడ చూడండి అమ్మా, డేటా కలెక్షన్ టెక్నిక్స్. సో దేర్ ఆర్ 2 sources ఆఫ్ డేటా కలెక్షన్ టెక్నిక్స్. మన అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ మన క్లాస్ బిగినింగ్ లో కూడా డిస్కస్ చేసుకున్నాం. దేర్ ఆర్ 2 sources ఆఫ్ data collection techniques, not 2 types, 2 sources. So one is primary source and second one is secondary source. So first దాన్ని మనం ఏమైనా అనొచ్చు, ప్రైమరీ అని కూడా అంటారు కదండి. సో ప్రైమరీ అండ్ సెకండరీ డేటా కలెక్షన్ టెక్నిక్స్. ఓకేనా? ప్రైమరీ అండ్ డేటా కలెక్షన్ యూసెస్ సర్వేస్, ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డైరెక్ట్ అబ్జర్వేషన్స్. సో ఇట్స్ వెరీ ఈజీ. ప్రైమరీ డేటా కలెక్షన్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్, మన ఎఫ్ఐఆర్ అంటారు చూస్తారా? ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి? పోలీస్ టర్మ్స్ లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. యా ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలాగే కూడా ఇక్కడ మన రీసెర్చ్ లో కూడా ప్రైమరీ డేటాని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ డేటా అని కూడా అంటారన్నమాట. ఓకేనా? ఈ ప్రైమరీ డేటాని ఎలా కలెక్ట్ చేస్తారు? సర్వేస్ చేసి, లేదంటే ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఆర్ డైరెక్ట్ గా అబ్జర్వేషన్ చేసి డేటా అనే దాన్ని కలెక్ట్ చేస్తారు. సెకండరీ డేటా కలెక్షన్ మే బి కండక్టెడ్ బై కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ diverse sources of documents, electronically stored information, and census and market studies are example of a common sources of secondary data. This is also referred to as mining. So secondary data mining అని కూడా there are 2 sources of data collection techniques are there. One is primary data collection, second one is secondary data collection. రెండోసారి వచ్చేదాన్ని సెకండరీ డేటా అంటారు, ఫస్ట్ సారి వచ్చేదాన్ని ప్రైమరీ డేటా అంటారు. సరేనమ్మా? అవి అండర్స్టాండ్? Yes, sir. సో ఇక్కడ మనం ఏమంటున్నాడంటే డిస్కషన్ ఆన్ ప్రైమరీ అండ్ డేటా అండ్ సెకండరీ డేటా అని చెప్పేసి అంటున్నాడు కదా. సో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం వాట్ ఈస్ ప్రైమరీ డేటా, వాట్ ఈస్ సెకండరీ డేటా, అందులో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ అంటే ఏంటి చూద్దాం క్లియర్ గా.
సరేనా? ప్రైమరీ డేటా అంటే అందరికీ ఒక ఐడియా వచ్చింది కదండి. సో ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా కెనాట్ బి నెగ్లెక్టెడ్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటాను మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయలేం. ఏ రీసెర్చ్ కెన్ బి కండక్టెడ్ వితౌట్ సెకండరీ డేటా, బట్ ఏ రీసెర్చ్ బేస్డ్ ఆన్ ఓన్లీ సెకండరీ డేటా ఈస్ least reliable and may have basis because secondary data has already been manipulated by human beings. In statistical surveys, it is necessary to get information from primary sources and work on primary data. For example, the statistical records of female population in a country cannot be based on a newspapers, magazines, and other printed sources. One such source is old and secondary they contain limited information as well as they can be మిస్లీడింగ్ అండ్ బయాస్డ్. సో ఇక్కడ ఈ మొత్తం పారాగ్రాఫ్ లో ఏం చెప్తున్నాడు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా గురించి చెప్తున్నాడు అనమాట. సో మనము డేటా ప్రాజెక్ట్ అనేది సెకండరీ డేటాని మాత్రమే బేస్ చేసుకుని మనం కంప్లీట్ చేయలేము. సో ఎందుకు కంప్లీట్ చేయలేము అంటే సెకండరీ డేటా అంటే ఏంటి, మనం ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఏదైతే ఉందో కంప్యూటర్లో ఏదైతే స్టోర్ చేసుకున్నామో లేదంటే న్యూస్ పేపర్లో ఏదైతే ప్రింటెడ్ అయిందో దాని నుంచి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటామని చెప్పుకున్నాం కదండి సెకండరీ డేటాలో. సో ఇక్కడ ఏంటంటే సెకండరీ డేటా అనేది ఆల్రెడీ మ్యానిపులేటెడ్. ఓకేనా? దేర్ ఈస్ ఎ ఛాన్స్ టు మ్యానిపులేట్ దట్ సెకండరీ డేటా. అంటే మనం సెకండరీ డేటాలో ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని మార్చడానికి అవకాశం అనేది ఉంటుంది. బట్ ప్రైమరీ డేటాలో అలా కాదు. ఓకేనా? దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి మనకి ఏం చెప్పాడు, ఇన్ స్టాటిస్టికల్ సర్వే ఇట్ ఈస్ నెసెసరీ టు గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్రైమరీ సోర్సెస్ అండ్ వర్క్ ఆన్ ప్రైమరీ డేటా. ఓకేనా? సో ఫిమేల్ పాపులేషన్ గురించి ఇక్కడ స్టాటిస్టికల్ రికార్డ్స్ గురించి చూస్తున్నాడు అండి ఈయన కంట్రీలో. ఓకే, ఇట్స్ కెనాట్ బి బేస్డ్ ఆన్ ద న్యూస్ పేపర్. మన న్యూస్ పేపర్ లోంచి తీసుకున్న దగ్గర నుంచి మ్యాగజైన్స్ లోంచి తీసుకున్న ప్రింట్అవుట్ సోర్సెస్ నుంచి మనం స్టాటిస్టికల్ రికార్డ్స్ అనేవి ప్రిపేర్ చేయలేం. రైట్? సో మనకి ప్రైమరీ సోర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ డేటా దగ్గర నుంచి మనం మాత్రమే తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని వ్యాలిడ్ చేసుకుంటాం జనరల్ గా. Okay, one such sources world and secondary they contain limited information as well as they can be misleading and biased. Okay, this is the importance of primary data. ఈ ప్రైమరీ డేటాలో ఇంకేమున్నాయండి? సో ప్రైమరీ డేటాని మనం ఎలా అని చెప్పొచ్చు అంటే ఇందులో ఇంపార్టెన్స్ టాపిక్స్ ఏంటంటే వ్యాలిడిటీ, ఆథెంటిసిటీ అండ్ రిలయబిలిటీ. ఫస్ట్ చూడండి, వ్యాలిడిటీ అంటే ఏంటి? వ్యాలిడిటీ అంటే జనరల్ గా వ్యాలిడిటీ వర్డ్ మీనింగ్ ఏంటండి? నిజమా కాదని తెలుసుకోవడం, పరీక్ష పెట్టడం, వ్యాలిడేట్ చేయడం. ఓకేనా? వ్యాలిడిటీ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ ఇన్ అ రీసెర్చ్ లో ఈ వ్యాలిడిటీ అనేది మేజర్ కన్సర్న్. అంటే మనం ఏంటంటే మనం రీసెర్చ్ చేస్తున్నాం అనుకోండి, రీసెర్చ్ చేసేటప్పుడు ఒక టాపిక్ గురించి ఏదైనా సెర్చ్ చేస్తున్నాం, సంథింగ్ ఒక గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తున్నాం, వచ్చే టాపిక్ కరెక్టా కాదా అనేది మనం తెలుసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాలిడిటీ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ఎ రీసెర్చ్ that makes it trustworthy and scientific. Validity is the use of scientific methods in research to make it logical and acceptable. ఓకేనా? ఈ వ్యాలిడిటీ అనేది మన రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. వ్యాలిడిటీ ఇందులో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వాలిటీ ఆఫ్ ది రీసెర్చ్ ఏదైతే ఉందో దాన్ని నమ్మేలాగా, మనం ట్రస్ట్ వర్తీ ఉండేలాగా. ఓకేనా? అండ్ సైంటిఫిక్ ఏవైతే ఉంటుందో. సో అండ్ వ్యాలిడిటీ ఇంకేం చేస్తుందంటే ఇట్ ఈస్ ద యూస్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ రీసెర్చ్ టు మేక్ ఇట్ లాజికల్ అండ్ యాక్సెప్టబుల్. మనం ఏదైతే రీసెర్చ్ చేస్తామో అది లాజికల్ గా కరెక్ట్ గా ఉందా లేదా, యాక్సెప్టబుల్ గా ఉండేలాగా చూస్తుందన్నమాట. ఓకే, ఐ మీన్ చూడటం, దీన్నే వ్యాలిడిటీ అంటారు. యూజింగ్ ప్రైమరీ డేటా ఇన్ రీసెర్చ్ కెన్ ఇంప్రూవ్ ఆఫ్ రీసెర్చ్. సో చేసే ప్రక్రియలో ఐ మీన్ ప్రాసెస్ లో ప్రైమరీ డేటాని తీస్తాం. ఓకే, ప్రైమరీ డేటా ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ చేస్తుంది, ఇంప్రూవ్ ద వ్యాలిడిటీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ from a simple that is representatives of a target population will yield the data and that will be valid for the entire target population. సో సింపుల్ మనకి అర్థమయ్యేలాగా చెప్పుకోవాలి అంటే ఒక వన్ వర్డ్ లో చెప్పుకోవాలంటే వ్యాలిడిటీ అనేది మేజర్ కన్సర్న్ ని
రోల్ని ప్లే చేస్తుంది రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరేనండి. సో ఈ రీసెర్చ్ చేసేటప్పుడు మనం రీసెర్చ్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో గుడ్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ అండ్ ట్రస్ట్ వర్తీలా ఉండేలాగా సైంటిఫికల్గా ఉండేలాగా అండ్ సైంటిఫిక్ అండ్ ట్రస్ట్ వర్తీ ఉండేలాగా మేక్ చేస్తుందన్నమాట మన యొక్క రీసెర్చ్ని. ఓకేనా? సో మనం చేసే రీసెర్చ్ని ఇట్స్ గోయింగ్ టు మేక్ ఇట్ లాజికల్ అండ్ యాక్సెప్టబుల్గా ఉండేలాగా లాజికల్గా ఉండేలాగా చూస్తుంది, ఐ మీన్ వ్యాలిడ్ చేస్తుంది. సో యూజింగ్ ప్రైమరీ డేటా ఇన్ రీసెర్చ్ కెన్ ఇంప్రూవ్ ద వ్యాలిడిటీ ఆఫ్ రీసెర్చ్. సో వ్యాలిడిటీ ఆఫ్ రీసెర్చ్లో ప్రైమరీ డేటా అనేది ఇంప్రూవ్. ప్రైమరీ డేటా ఇన్ రీసెర్చ్లో ప్రైమరీ డేటా అనేది వ్యాలిడిటీని ఇంప్రూవ్ చేస్తుంది, వ్యాలిడిటీ ఆఫ్ రీసెర్చ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా? ఓకేనండి. ఏమో అర్థమైందా? మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి. వ్యాలిడిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూ. వ్యాలిడిటీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్. ఓకేనా? సో ఈ వ్యాలిడిటీ క్వాలిటీ ఆఫ్ ఎ రీసెర్చ్ దట్ మేక్స్ ఇట్ ట్రస్ట్వర్తీ అండ్ సైంటిఫిక్. వ్యాలిడిటీ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద రీసెర్చ్. వ్యాలిడిటీ అనేది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద రీసెర్చ్. ఇక్కడ వ్యాలిడిటీ అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలి? నిజమైనది అని అర్థం చేసుకోవాలి. అండ్ మనం చేసిన రీసెర్చ్ ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది. లైక్ సింపుల్ వర్డ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చేసిన ఈ రీసెర్చ్ ఈ ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది, ఈ ఇయర్ నుంచి ఉండదు. లైక్ ఇప్పటి వరకు మాత్రమే ఈ రీసెర్చ్ అనేది వ్యాలిడిటీగా ఉంటుంది. ఆఫ్టర్ దిస్ validity will be expired, something else. ఓకేనా? సో అలా మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. సో వ్యాలిడిటీ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ద రీసెర్చ్, బెస్ట్ క్వాలిటీ, అండ్ దట్ మేక్స్ ఇట్ ట్రస్ట్వర్తీ అండ్ సైంటిఫిక్. దాన్ని ట్రస్ట్వర్తీగా సైంటిఫిక్గా చేస్తుంది. అండ్ వ్యాలిడిటీ ఈజ్ ద యూజ్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ ద రీసెర్చ్ టు మేక్ ఇట్ లాజిక్ అండ్ యాక్సెప్టబుల్. సైంటిఫిక్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద వ్యాలిడిటీ ఈజ్ గోయింగ్ టు మేక్ ఇట్ లాజికల్ అండ్ యాక్సెప్టబుల్. Okay, now using primary data in research can improve the validity of research. Okay, Nandi? So that is about that validity. And second one, chudandi, authenticity. So authenticity is the genuineness of the research. Authenticity can be at stake if the researcher invests personal biases or uses misleading information in the research. Primary research tool and data can become more authentic if the methods chosen to analyze and interpret data are valid and reasonable, suitable for the data type. Primary sources are more authentic because the facts have not been overdone. Primary source can be less authentic if the source hides information or alters facts due to some personal reasons. There are methods that can be employed to ensure factual yielding of data from the sources. So authenticity లో ఏం చెప్తున్నాడు అంటే ఇది మన యొక్క రీసెర్చ్ ఏదైతే ఉంటుందో సో అది జెన్యూన్ గా ఉండాలి. ఆథెంటిసిటీ ద జెన్యూనెస్ ఆఫ్ ద రీసెర్చ్, నిజమైనదిగా ఉండేలాగా, అంటే ఫేక్ కాకుండా నిజమైనదిగా ఉండేలాగా చూస్తున్నాడు. ఆథెంటిసిటీ అంటే నిజమైనదిగా ఉండాలి మన రీసెర్చ్ అనేది. ఓకే, ఇట్ కెన్ బి researcher inverse personal biases of or uses misleading information in the research. Maybe authentic కొన్ని సార్లు మనం యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో అది ఆ ఇన్ఫర్మేషన్ మేబీ మన రీసెర్చ్ని మిస్లీడింగ్ అనేది. సరేనా? సో ప్రైమరీ రీసెర్చ్ టూల్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఇవన్నీ కూడా ప్రైమరీ రీసెర్చ్ టూల్స్ ఏవైతే ఉంటాయో దట్ కెన్ బి become more authentic if the method chosen to analyze and interpret data are
వ్యాలిడ్ అండ్ రీజనబుల్ సూటబుల్ ఫర్ ద డేటా టైప్. సో ఇక్కడ మనం యూజ్ చేసే ప్రైమరీ డేటా రీసెర్చ్ టూల్స్ ఏవైతే ఉంటాయో అవి మన రీసెర్చ్ని ఓకేనా ఆథెంటిక్ చేస్తాయి. ఓకేనా, మనం యూజ్ చేసే మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ మెథడ్స్ వల్ల అనలైజ్ చేయడం ద్వారా మన యొక్క రీసెర్చ్ని వ్యాలిడ్ చేయొచ్చు. వ్యాలిడ్ అండ్ రీజనబుల్ సూటబుల్ ఫర్ ద డేటా టైప్. సరేనండి. ప్రైమరీ సోర్స్ ఆర్ మోర్ ఆథెంటిక్ బికాస్ ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఆథెంటిక్ అంటే నమ్మదగినదిగా ఉండేలాగా. ఐ మీన్ దాన్ని ఎలా చెప్తారో తెలుగులో, ఇట్ షుడ్ బి ఆథెంటిక్. ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉంటుందో అది మోర్ ఆథెంటిక్ బికాస్ ఎందుకు అంటే ద ఫ్యాక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ ఓవర్ డన్. సో మనం యూజ్ చేసేటప్పుడు మనం తీసుకునే డేటా ఏదైతే ఉంటుందో ప్రైమరీ డేటా, సో ఆ ప్రైమరీ డేటా ఇట్స్ మోస్ట్ ఆథెంటిక్గా ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్ట్స్. థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఓవర్ డన్గా ఏమి ఉండవండి. సరేనా, ఫ్యాక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ ఓవర్ డన్. సో ప్రైమరీ సోర్స్ కెన్ బి లెస్ authentic if the source hides information or alters facts due to some personal reasons. సో ప్రైమరీ సోర్స్ నుంచి ఏవైతే తీసుకుంటామో డేటాని పర్సనల్ సోర్సెస్ వల్ల ఆ డేటా అనేది హైడ్ అవ్వదు. పర్సనల్ రీజన్స్ వల్ల డేటా అనేది హైడ్ అవ్వదు. సరేనా, there are methods that can be employed to ensure factual yielding of data from the source. కొన్ని మెథడ్స్ మనం యూజ్ చేయడం వల్ల మనం డేటా ఏదైతే తీసుకుంటే అది కరెక్ట్గా వస్తుంది అండ్ వీ కెన్ డన్ ద రీసెర్చ్ ప్రాపర్లీ. సరేనండి. సో సింపుల్గా మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, వ్యాలిడిటీ అనుకున్నాం కదా. వ్యాలిడిటీ అంటే ఏంటి, మనం చేసే రీసెర్చ్ ఎంతవరకు వ్యాలిడిటీగా ఉంటుంది, ట్రస్ట్ వర్తీగా ఉంటుంది, సైంటిఫిక్గా కానీ లాజికల్గా కానీ ఓకే యాక్సెప్టబుల్గా ఉందా లేదా అని చూస్తారు. సెకండ్ ఏంటి, ఆథెంటిసిటీ. మనం చూస్ చేసుకున్న ప్రైమరీ డేటా వల్ల మాత్రమే మనకి రీసెర్చ్కి ఆథెంటిసిటీ అనేది వస్తుంది. ఈ ప్రైమరీ సోర్స్ ఏదైతే ఉందో పర్సనల్ ఇష్యూస్ వల్ల దాన్ని హైడ్ చేయలేం. సరేనా, ఇన్ఫర్మేషన్ని హైడ్ చేయలేం. బట్ సెకండరీ డేటాలో మనం హైడ్ చేయొచ్చు బికాస్ వీఆర్ గెటింగ్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ సెకండరీ సోర్స్ లైక్ న్యూస్ పేపర్స్, సంథింగ్ ఎల్స్. సిస్టమ్స్ నుంచి కానీ న్యూస్ పేపర్స్ నుంచి కానీ మ్యాగజైన్స్ కానీ వస్తుంది కాబట్టి దాన్ని మనం హైడ్ చేయొచ్చు పర్సనల్ రీసోర్సెస్ వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల. బట్ ప్రైమరీ డేటా సోర్స్ వల్ల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మనం హైడ్ చేయలేము. సరేనండి, దిస్ ఇస్ వెరీ సింపుల్. కొంచెం క్లమ్జీగా ఐ మీన్ మీకు మిస్లీడింగ్గా ఉన్నా అర్థం కాకపోయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే అర్థం అవుతుందండి. నేను ఒక్కొక్క వర్డ్లో చెప్తున్నాను కదా వ్యాలిడిటీ అంటే ఏంటి, ఆథెంటిసిటీ అంటే ఏంటని. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ద సెకండ్ వన్ చూడండి, రిలయబిలిటీ. సో జనరల్లీ మనకి రిలయబిలిటీ బోర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ రిలయబిలిటీ? రిలయబిలిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? రిలయబిలిటీ అంటే ఏంటండి, ఎక్కువగా దాని మీద మీరు నమ్మకం ఉంచడం. ఓకేనా, దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎవరన్నా వాళ్ళు మీకు రిలయబుల్గా ఉన్నారంటే అర్థం ఏంటంటే మీకు నమ్మకంగా ఉన్నారని. సో ఇక్కడ ప్రైమరీ డేటా గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రైమరీ డేటాలో రిలయబిలిటీ అనే వర్డ్ వచ్చింది. సో ప్రైమరీ డేటాలో రిలయబిలిటీ వర్డ్ అని వచ్చింది కాబట్టి ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ద ప్రైమరీ. దట్ మీన్స్ ఒకసారి చూడండి, ఇట్ ఈస్ ద సర్టెనిటీ దట్ ద రీసెర్చ్ ఈస్ ఎనఫ్ ట్రూ టు be trusted on. For example, if a research study concludes junk food consumption does not increases the risk of cancer and heart diseases, this conclusion should have to be drawn from a sample size, sampling techniques, and variability is not reliable. Reliability improves with using primary data. In the similar above, if the researcher uses experimental methods and questionnaires, the results will be highly reliable. సో ఇక్కడ సింపుల్గా మనం రిలయబిలిటీ అనే వర్డ్ గురించి చెప్పుకుంటున్నాం ప్రైమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సో రిలయబిలిటీ అనేది మన రీసెర్చ్లో చేసిన రిలయబిలిటీ అనేది అంటే మనం చేసిన రీసెర్చ్ ట్రస్టెడ్గా ఉన్నది, ఎనఫ్ ట్రూ టు బి ట్రస్టెడ్ ఆన్. ఓకేనా, సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇఫ్ ద రీసెర్చ్ స్టడీస్ కన్క్లూడ్స్ ద జంక్ ఫుడ్ కన్సంప్షన్ డస్ నాట్ ఇంకరేజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం ఒక ప్రాజెక్ట్ చేసామండి. ఆ ప్రాజెక్ట్లో మనం రీసెర్చ్ చేసిన రిపోర్ట్స్ ఏమని చెప్తున్నాం అంటే కన్క్లూజన్కి జంక్ ఫుడ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ అవి క్యాన్సర్కి కానీ హార్ట్ డిసీజెస్ కానీ దారి తీయవు, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అని చెప్పి ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ చేసాం. ఇఫ్ ఏ రీసెర్చ్ స్టడీ కన్క్లూడ్స్ that junk food consumption does not increase the risk of cancer and heart diseases. హార్ట్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ ఈ జంక్ ఫుడ్స్ అనేవి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ అనేది రాదు, హార్ట్ డిసీజెస్ అనేవి రావు, ఇంక్రీజ్ అవ్వవు అని చెప్పి మనకు ఒక స్టడీ చేసి ఓకే కన్క్లూడ్ చేసాం దాన్ని. సో ఈ కన్క్లూజన్ అనేది ఎలా చేసామంటే దిస్ కన్క్లూజన్ షుడ్ హ్యావ్ టు బి డ్రాన్ ఫ్రమ్ ఏ శాంపిల్ హూ సైజ్. ఒక శాంపిల్ సైజ్ తీసుకున్నాం, కొంతమంది దగ్గర క్వశ్చన్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకున్నాం. కొన్ని టెక్నిక్స్ అండ్ వేరియబిలిటీ ఈజ్ నాట్ క్వశ్చనబుల్. Reliability improves with using primary data. In the similar research mentioned above, if the research use experimental methods and questionnaires, the results will be highly reliable. సో మనం ఈ ప్రైమరీ డేటా సోర్స్ యూజ్ చేసుకుని ఒక స్టడీ అనేది చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏం స్టడీ చేసాము, జంక్ ఫుడ్స్ని కన్స్యూమ్ చేయడం వల్ల మనకి హార్ట్ డిసీజెస్ కానీ క్యాన్సర్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండదు అని చెప్పి ఒక స్టడీ అనేది ప్రిపేర్ చేసాం. ఒక స్టడీ అనేది చేసి ఓకే రీసెర్చ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది మనం ఏదైతే రీసెర్చ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసామో ఇది రిలయబిలిటీ అని కన్ఫర్మ్ చేస్తాం. సో రిలయబిలిటీ అని ఎలా కన్ఫర్మ్ చేస్తాం అంటే ఇట్ షుడ్ బి డిపెండెడ్ అపాన్ ద ప్రైమరీ డేటా సోర్స్. సరేనా, మనం యూజ్ చేసిన టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చనర్స్ కానీ సో డైరెక్ట్గా పీపుల్ని అప్రోచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ సో ఇలా చేయడం వల్ల మనం ఇచ్చిన రిపోర్ట్ అనేది హైలీ రిలయబుల్, మనం ఇచ్చే రిజల్ట్ కూడా హైలీ రిలయబుల్గా ఉంటుంది. సరేనా, దిస్ ఈస్ ద మేజర్ ఇంపార్టెన్స్ ఇన్ ద ప్రైమరీ డేటా రిసోర్స్. హ్యావ్ యూ అండర్స్టాండ్? హలో ఏమో ఈరోజు బాగా ఎక్కువ చెప్పేసుకున్నావా ఏంటి? So these are the importance of primary data. One is validity and authenticity and reliability. So మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కటి మీనింగ్ ఈజీగా ఉందా? ఏమా validity, authenticity and reliability. These are the importance of primary data. Primary data యొక్క ఇంపార్టెన్స్ అని అడిగితే మీరు ఈ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. సరేనా? Sources of primary data. Sources of primary data రేపు చెప్పుకుందామమ్మా, చెప్పేనా? సో ఒకసారి చూడండి. ఏమో ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైంది కదండి. ఒకవేళ అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, నో ప్రాబ్లం. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మళ్ళీ చేస్తాను. మళ్ళీ చెప్పనా లేకపోతే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమరీ డేటా మళ్ళీ చెప్పనా, లేదంటే సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటాకి వెళ్ళిపోదామా? ఓకే చూడండి, సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే ఏంటంటే మనం ప్రైమరీ డేటాని ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటాం. సోర్సెస్ అంటే ఏంటి జనరల్గా ఏ ప్లేస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు, మనకి అవైలబుల్గా ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయి అది సోర్సెస్ అంటే. సో ఎక్కడెక్కడి నుంచి రావచ్చు సోర్సెస్ అంటే, ఓకేనా. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటాలో ఎక్స్పెరిమెంట్స్, సర్వే, క్వశ్చనర్, ఇంటర్వ్యూ, ఇవి ఏవైతే ఉన్నాయో సోర్సెస్ నుంచి మనం తీసుకునే డేటానే ప్రైమరీ డేటా అని అంటారు. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ సింపుల్, ఓకేనా. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా అంటే మనం ఏ ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్గా తీసుకుంటున్నాము. ఒకటి ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తీసుకోవచ్చు, సర్వే చేసి తీసుకోవచ్చు, క్వశ్చనర్ ద్వారా తీసుకోవచ్చు, ఇంటర్వ్యూస్ చేసి కండక్ట్ చేసి తీసుకోవచ్చు, అండ్ అబ్జర్వేషన్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం కలెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ క్లియర్గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడమ్మా. సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. సో ప్రైమరీ డేటా ఆర్ లిమిటెడ్ అండ్
At times, it becomes difficult to obtain data from primary sources because of they either సో ఇక్కడ మొత్తం ఫైనల్గా ఏం చెప్తున్నానంటే ఏదైతే అవైలబుల్గా ఉందో ప్లేసెస్లో సో వాటి దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి తీసుకునేదే సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా అని చెప్పొచ్చు. ఓకే, సో ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. ఏమేమి చెప్పాడు? Experiments requires an artificial or natural settings in which to perform logical study or collect data. Experiments are more suitable for medicine, psychological studies, nutrition, and for other scientific studies. In experiments, the experiments has to keep control over the influence of any extraneous variable on the రిజల్ట్స్. సో ఎక్స్పెరిమెంట్స్ చేసి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నాం. అంటే ఏంటి? ఓకే, ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తాం అనుకోండి, దాని నుంచి రిజల్ట్స్ వస్తుంది కదా, ఆ రిజల్ట్నే మన ఇన్ఫర్మేషన్గా మనం తీసుకుంటున్నాం ఇక్కడ ప్రైమరీ డేటా సోర్స్లో. సరేనా? సో ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అంటే ఇట్ షుడ్ బి ఇన్ ఫిజికల్ స్టడీస్ లైక్ నేచర్స్, న్యూట్రిషన్స్ ఆఫ్ ద అదర్ సైంటిఫిక్ స్టడీస్. ఓకే, న్యూట్రిషన్ అవ్వచ్చు అండ్ ఫర్ అదర్ సైంటిఫిక్ స్టడీస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హార్లిక్స్ కానీ, బోర్న్విటా కానీ, బూస్ట్ కానీ తీసుకున్నారనుకోండి, సో వీటిల్లో ఈ మూడింటిలో ఏది ది బెస్ట్ అని, ఎక్కువగా కెమికల్స్ ఎక్కువ ఏది యూజ్ చేస్తున్నారు అనేది మనకి క్వశ్చన్ వచ్చింది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? ఫిజికల్గా ఆ మూడింటిని తీసుకుని ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేసి టెస్ట్ కండక్ట్ చేసి తీసుకుంటాం. సో వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రైమరీ డేటా కింద తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, దట్ ఈస్ అబౌట్ ద ఎక్స్పెరిమెంట్స్ హియర్. అండ్ survey is the most commonly used method in the social sciences, management, marketing, and physiological. To some extent, surveys can be conducted in different methods. ఓకేనా, ఈ సర్వేస్ ఏంటంటే ఏమంటే జనరల్గా ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఏదైనా ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద సైన్సెస్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, మార్కెటింగ్ అవ్వచ్చు, ఫిజియోలాజికల్ అవ్వచ్చు, అండ్ సైన్సెస్ అవ్వచ్చు, సోషల్ అవ్వచ్చు. సో వీటిలో ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ తీసుకున్నారనుకోండి, ఒక ప్రొడక్ట్ యొక్క సేల్స్ రిపోర్ట్ మీకు కావాలి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? మార్కెట్లోకి ఎంటర్ అయ్యి డిఫరెంట్ సేల్స్ రిపోర్ట్స్ దగ్గర నుంచి వాళ్ళ డిఫరెంట్ మార్కెట్ సోర్సెస్ దగ్గర నుంచి మీరు ఆ ప్రొడక్ట్ యొక్క సేల్స్ రిపోర్ట్ తీసుకుంటారన్నమాట. ఇయర్లో ఈ ప్రొడక్ట్ ఎంత సేల్ అయింది, ఇయర్లో ఈ ప్రొడక్ట్ ఎలా ఉంది అని చెప్పి సర్వే కండక్ట్ చేసి మీరు ఆ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా తీసుకుంటారన్నమాట. దట్ ఈస్ ప్రైమరీ డేటా. దాన్ని మోడిఫై చేయడానికి లేదండి, మ్యానిపులేట్ చేయడానికి లేదు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటి? క్వశ్చనర్ అంటే ఏంటి? ఒక ప్రొడక్ట్ గురించి మీకు ఒక ఆర్గనైజేషన్స్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి టైంకి అందుతున్నాయా, అందట్లేదా, ఇది ఒక క్వశ్చన్ అని ఉందో, సింపుల్ క్వశ్చన్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? క్వశ్చనర్ని ప్రిపేర్ చేసి అందులో ఎంప్లాయీస్ ఎంతమంది అవుతున్నారో 100 మందిలో ఒక 200 మంది ఉన్నారనుకోండి, ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకుని శాంపిల్గా తీసుకుని వాళ్ళకి క్వశ్చనర్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మీకు శాలరీ అందుతుందా లేదా, ఎస్ అయితే ఎస్ అని పెడతారు, నో అయితే నో అని పెడతారు. సో ఎక్కువ ఎస్ అని పెట్టారనుకోండి అందరూ, సో అక్కడ ఏంటి? శాలరీ అనేది వాళ్ళకి టైంకి అందుతుంది. ఓకేనా? హెల్త్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి టైంకి అందుతున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఎస్ అయితే ఎస్ అని పెడతారు, నో అయితే నో అని పెడతారు. సో ఎస్ అని పెట్టారంటే అర్థం ఏంటి? అక్కడ వాళ్ళకి ఉండే బెనిఫిట్స్, కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని టైంకి వస్తున్నాయి అని అర్థం. సో అదేనండి క్వశ్చనర్ అంటే. ఓకేనా? ఇందులో ఇంకా కూడా క్వశ్చనర్ క్యాన్ బి కండక్టెడ్ ఇన్ టెలిఫోన్ రౌండ్లో, టెలిఫోన్ కాల్ చేసి మన క్వశ్చనర్ని ఆన్సర్ చేయొచ్చు, మెయిల్ పెట్టొచ్చు, లైవ్లో క్వశ్చనర్ని ఆన్సర్ చేయొచ్చు, పబ్లిక్ ఏరియాలో క్వశ్చనర్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇన్ ఇన్స్టిట్యూట్ త్రూ electronic mail or through fax and other methods ఇంకో క్వశ్చనర్ అండ్ ఇంటర్వ్యూ ఫేస్ రౌండ్లో, ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. ఒక పర్సన్తో పర్టికులర్గా మీరు ఒక పర్సన్ దగ్గర ఉండి ఫేస్ టు ఫేస్ ఆ పర్సన్ దగ్గర ఎదురుగుండా మీరు ఉండి ఆ పర్సన్ క్వశ్చన్స్ అడుగుతూ ఆ పర్సన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయొచ్చు. సరేనా? ద ఇంటర్వ్యూ only record the statements. The interview speaks but can observe the body language or non-verbal communications such as face pulling,
fidgeting, shrugging, ఓకేనా, హ్యాండ్ గెస్చర్స్. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇంటర్వ్యూ రౌండ్ లో. ఓకేనా, ఒక ఓన్లీ వాయిస్ మాత్రమే రికార్డ్ చేసి స్టేట్మెంట్స్ అనేవి పాస్ చేయడం కాదు. స్టేట్మెంట్స్ వాడు ఏదైతే చెప్తున్నాడో అది మాత్రమే రికార్డ్ చేయడం కాదు. నవ్ యూ కెన్ రికార్డ్ వీడియో ఆల్సో. ఓకేనా. సో జనరల్గా ఇంటర్వ్యూ అంటే ఏంటంటే ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. ఒక పర్సన్తో మీరు ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ కండక్ట్ చేసి ఆ పర్సన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయొచ్చు. లైక్ ఫైనల్ వన్, అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ అంటే ఏంటి? పర్సన్స్ అయితే ఉంటారో అబ్జర్వింగ్ పర్సన్స్ నో దట్ హీఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ ఆర్ వితౌట్ లెటింగ్ హిమ్ నోన్. ఓకే, ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతనికి తెలిసైనా అబ్జర్వ్ చేయొచ్చు, తెలియకుండా అయినా అబ్జర్వ్ చేయొచ్చు. అబ్జర్వేషన్ కెన్ ఆల్సో బీ మేడ్ ఇన్ నేచురల్ setting as well as in actually creating environment. Primary data can be relied on because you know where it came from and what was done to it. It is like cooking something yourselves. You know what went into it. So okay నండి. సో ఒక పర్సన్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్కి తెలిసి అబ్జర్వ్ చేయొచ్చు, తెలియకుండా అబ్జర్వ్ చేయొచ్చు మనం. సరే. సో దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా. వన్ ఈజ్ ఎక్స్పెరిమెంట్స్, సర్వే, క్వశ్చనేర్, ఇంటర్వ్యూ, అబ్జర్వేషన్స్. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ సింపుల్ కూడా. ఓకేనా? ఎనీ డౌట్ సో ఫర్? ఇవాళ ఏమన్నా స్పీడ్గా చెప్పేసుకున్నామండి క్లాస్? ఏంటి ఎవరు మాట్లాడలేదు? నో సార్. ఎనీ డౌట్ సో ఫర్? నో సార్. ఏమా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? నో సార్. అర్థమైంది కదండి? ఎస్ సార్. ఓకేనా? టుమారో వి విల్ గో టు డిస్కస్ అబౌట్ దట్ సెకండరీ డేటా గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. సరేనమ్మా? థ్యాంక్ యూ.